క్షణంలో అయినా హఫీజ్ సయీద్ను అనుమానాస్పద వ్యక్తులు హతమార్చవచ్చని పాక్ అనుమానిస్తున్నది. అందుకే హఫీజ్ ఇంటికి 4 కిలోమీటర్ల దూరం నుంచే భద్రతను నిఘాను పెంచింది. పహల్గాం తర్వాత భారత్ ఊపిరి నిలిపేస్తామంటూ నేరుగా ప్రధాని మోదీని సంబోధిస్తూ హెచ్చరిక జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద కుంభస్థలాన్ని గొట్టాలనే యోచనతో ఉన్నట్టు అర్థమవుతున్నది. హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫాద్ షుక్రును ఇజ్రాయెల్ గూఢచర సంస్థ మొసాద్ అత్యంత పకడ్బందీ పథకం వేసి చంపేసింది. ఫాద్ కోసం మొసాద్ సుమారు 40 ఏళ్లు వేట కొనసాగించింది. 1985 నుంచి 2024 వరకు ప్రతినిత్యం ఫాద్ జాడలను వెతుకుతూ వచ్చింది. చివరికి ఓ భారీ భవంతిలో ఉన్నట్టు తెలుసుకొని తెలివిగా హతమార్చింది. ఫాద్ అక్కడున్నాడనే విషయంలో ఆ భవనంలో ఉన్నవారికి చుట్టుపక్కల వారికి కూడా తెలియదు. కానీ మొసాద్ పసిగట్టింది. హిజ్బుల్లా ఆపరేషన్స్ విభాగంలో కీలకంగా వ్యవహరించే ఫాద్ షుక్ 4 దశాబ్దాలుగా పూర్తి రహస్య జీవితాన్ని గడుపుతున్నారు. 1985లో TWA-847 విమానం హైజాక్లో మాస్టర్ మైండ్లో ఆపరేషన్ను ప్లాన్ చేసిన ఫాద్ ఆ తర్వాత